హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇష్టపడే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ముందుగా 3 ఎగ్స్ని తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచి నీట్గా కలుపుకోవాలి. తర్వాత షుగర్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటున్నాను. అది 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని కూడా అందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకోవాలి. అలాగే 2 కప్స్ ఆఫ్ మైదాని కూడా అందులో వేసేసి నీట్గా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుందండి. సో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం టైట్ అనిపించినప్పుడు కొన్ని పాలని కూడా యాడ్ చేస్తూ నీట్గా కలిపేసుకోవాలి. సో మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత కేక్ మౌల్లోకి కొంచెం ఆయిల్ని వేసేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఎందుకంటే కేక్ తీసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండడానికి అంటుకోకుండా. సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కూడా అందులో వేసేసి 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేటివి పోతాయి. సో నేను ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను 10 మినిట్స్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా అందులో పెట్టేసి 180 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ టైం సెట్ చేసి పెట్టాను. సో ఓవెన్లో పెట్టేశానండి. ఫైనల్గా ఇది ఆఫ్ కుక్ అయిపోయింది. మీకు చూపించడం కోసం వీడియో తీశాను. సో 40 మినిట్స్ అయిపోయిందండి. మన కేక్ రెడీ అయిపోయింది. నైఫ్తో 4 సైడ్స్ ఇలా అనేసి మనం ప్లేట్లో పెట్టేసి పైన ట్యాప్ చేసేస్తే మన కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఫైనల్గా కేక్ రెడీ అయిపోయింది. నేను మీకు చూపించడం కోసం కట్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చింది. సో మనకి చాలా ఇష్టమైన కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.